మనందరి గురువుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, రవీణ మాస్టర్ గారికి, అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం దివ్య మనోప్రకాశం బుక్ రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. దివ్య మనోప్రకాశం బుక్ రచయిత అయిన టార్కం శరడారవింద్ గారు కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దివ్య మనోప్రకాశం బుక్ లో అధ్యాయం 24 ఉన్నత మానసం చాప్టర్ రీడ్ చేసుకోబోతున్నాం. మనో శరీరానికి 7 స్థాయిలు ఉన్నాయి. పై 3 స్థాయిలు ఉన్నత మానసం, 4వది చేతన మానసం, క్రింది 3 స్థాయిలు సుప్త చేతన మానసం. 4వదేమో చేతన మానసం, పై 3 ఉన్నత మానసం, కిందవి నిమ్న మానసం. 4వది చేతన మానసం, క్రింది 3 స్థాయిలు సుప్త చేతన మానసం. ఉన్నత మానసం అంతరవబోధ కాంతిలో ఉంటూ ఒక్క నిమిషం కింద 3 స్థాయిలు శుద్ధ చేతన మానసమా? అవును మేడం. 4 చేతన మానసం, 5, 6, 7 ఊర్ధ్వ నిమ్న అంటే ఉన్నత స్థాయి మానసం, అంతేనా? ఏడు మనో శరీరానికి 7 స్థాయిలు అంట మ్యామ్. పై 3 ఏమో ఉన్నత మానసం అంట, 4వదేమో చేతన మానసం అంట, మిగతా క్రింది 3 స్థాయిలేమో సుప్త చేతన మానసం. ఉన్నత మానసం అంతరవబోధ కాంతిలో ఉంటూ ప్రకృతి నియమాలను చేరగలిగి అద్భుతమైన ఫలితాలను పొందగలదు. ఉన్నత మానసం ఏమవుతుంది? ప్రకృతి నియమాలను తెలుసుకొని దానికి తగ్గట్లుగా ప్రవర్తించాలి అనేది ఉన్నత మానసం. ఉన్నత మానసం ఉత్తమమైన విషయాలతో నిండి ఉంటుంది. ఉన్నత మానసం ఉత్తమమైన విషయాలతో నిండి ఉంటుంది. అవి 6 ఇచ్చినారు మ్యామ్. అభిలాషలు, దర్శనాలు, త్యాగపూర్వక ప్రేమ, సృజనాత్మకత, ఆదర్శాలు, భవిష్యత్ దర్శనాలు, వాహకాల నమూనాలు. దాన్ని ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేశారా? కింద ఇచ్చినారు. శరీరాన్ని స్వస్థపరచడం, వ్యక్తికి కొన్ని నిర్దేశకత్వాలు ఇవ్వడం, అతని చర్యలను రక్షించడం, ప్రోత్సహించడం లేదా హెచ్చరించడం, వీటినన్ని మానవ ఆత్మ ఊర్ధ్వ మానసంతోనే చేస్తుంది. శరీరాన్ని స్వస్థపరచడం, వ్యక్తికి కొన్ని నిర్దేశకత్వాలు ఇవ్వడం, అతని చర్యలను రక్షించడం, ప్రోత్సహించడం లేదా హెచ్చరించడం, వీటినన్ని మానవ ఆత్మ ఊర్ధ్వ మానసంతోనే చేయిస్తుంది. ఓకే. మనుషులు ఊర్ధ్వ మానసంలో పైన పాయింట్స్ ఇచ్చారు చూడు, అవి 6. అభిలాషలు, దర్శనాలు, త్యాగపూర్వక ప్రేమ, దానిపైన దేని గురించి అని చెప్పారు? ఇవి ఇవ్వలేదు మ్యామ్. ఊరికే ఉన్నత మానసం ఉత్తమమైన విషయాలతో నిండి ఉంటుంది, అవి ఏంటి అని చెప్పారు. అంటే ఉన్నత మానసంలో మనం ఉన్నాము అని మనకి ఒక ఇన్ఫర్మేషన్. అది నేను ఈ ఉన్నత మానసంలో ఉన్నానని మనకి మనం ఐడెంటిఫై చేయడం కోసం. అవి 6 చదువు మళ్ళీ ఒకసారి. ఉన్నత మానసం ఉత్తమమైన విషయాలతో నిండి ఉంటుంది. అవి అభిలాషలు, దర్శనాలు, త్యాగపూర్వక ప్రేమ, సృజనాత్మకత, ఆదర్శాలు, భవిష్యత్తు దర్శనాలు, వాహకాల నమూనాలు. ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి, మనం ఉన్నాము వీటిల్లో. అంటే మన మానసము ఉన్నత మానసంగా ఉంది అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు ఐడెంటిఫై ఎలా చేయాలి? నిమ్న మానసంలో ఉందా, ఉన్నత మానసంగా ఉందా అనేది ఎవరికి వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయాలన్నప్పుడు ఈ ఆదర్శాలు, దర్శనాలు,
ఇవన్నీ ఉన్నాయా లేవా, త్యాగపూరితమైనవి ఇవన్నీ ఉన్నాయి అంటే ఓకే, మన మానసం ఉన్నత మానసంతో కనెక్ట్ అయ్యి ఉంది, చక్కగా ఉంది అని మనకి మనము తెలుసుకోగలగాలి. ఉమ్, శరీరాన్ని స్వస్థపరచడం, ఉమ్, వ్యక్తికి కొన్ని నిర్దేశకత్వాలు ఇవ్వడం, అతని చర్యలను రక్షించడం, ప్రోత్సహించడం లేదా హెచ్చరించడం, వీటినన్ని మానవ ఆత్మ ఊర్ధ్వ మానసంతోనే చేయిస్తుంది. ఉమ్. అంటే ఇవన్నీ ఏంటి? ఒక ఫస్ట్ ఏంటి? స్వస్థపరచడం. స్వస్థపరచడం, శరీరాన్ని స్వస్థపరచటం, అంతేనా? అంతే మ్యామ్. ఉమ్. వ్యక్తికి కొన్ని నిర్దేశకత్వాలు ఇవ్వడం, అంటే కొన్ని నిర్దేశకాలు ఉంటాయి, ఆ నిర్దేశకాలలోనే ఉండేటట్లుగా చేయటం. అతని చర్యలను రక్షించడం. అతని యొక్క చర్యల నుంచి అతన్ని రక్షించటం. ప్రోత్సహించడం. అతని చర్యలను రక్షించటమా? అవును మ్యామ్. అతని చర్యలను అతని చర్యలను రక్షించడము అంటే అతని నుంచి ఒకవేళ నెగిటివ్ గా ఏదైనా రాబోతున్నా రానియకుండా స్టాప్ చేయటం. ప్రోత్సహించడం ప్రోత్సాహం. లేదా ఇంకా 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 హెచ్చరించడం. ఇంకొక వర్క్ చేయని ప్రోత్సహించడం. ప్రోత్సహించడం లేదా హెచ్చరించడం, ఉమ్. వీటినన్ని మానవ ఆత్మ ఊర్ధ్వ మానసంతోనే చేయిస్తుంది. మరి మానవాత్మ ఎట్లా చేయిస్తుంది? ఊర్ధ్వ మానసం నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే. ఇప్పుడు మనం ఉన్నత మానసంలో ఉన్నప్పుడు దర్శనాలు, ఆదర్శాలు, త్యాగపూరితమైన పనులు ఇట్లాంటివన్నీ మన మన ద్వారా జరుగుతూ ఉంటాయి. మన ద్వారా జరుగుతూ ఉంటే ఎప్పుడైతే మనం ఉన్నత మానసంలో ఉన్నామో అప్పుడు మానవాత్మ ఏం చేస్తుంది? ఊర్ధ్వ తలాల నుంచి, మాస్టర్స్ నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనకి ఇచ్చి మన మనల్ని ఇంకా 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 ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు కింద చెప్పినవన్నీ చేయించి మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. అంటే ఫస్ట్ ఏంటి? మనము ఉన్నత మానసంలో ఉన్నామని మనకి మనం ఐడెంటిఫై చేయటం. ఎప్పుడైతే మనం ఉన్నత మానసంలో ఉన్నామో అప్పుడు మానవాత్మ మనకి కావాల్సిన సెక్యూరిటీ ఇస్తుంది. మనం అనవసరంగా మాట్లాడుతుంటే వాటిని ఆపేస్తుంది. ఇంకా మన ద్వారా ఎన్నో పనులు చేయిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అది అంటే మనం దానికి క్వాలిఫై అవ్వాలంటే ఉన్నతమైన ఊర్ధ్వ లోకంలో మాస్టర్స్ మానవాత్మ ద్వారా మనకి ఏమైనా పనులు అప్పచెప్పాలి అంటే మనలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ ఏంటి? ముందు చెప్పుకున్నవి ఆదర్శాలు, దర్శనాలు అవన్నీ. మనుషులు అవయవాల చొరబాటు చర్యలన్నీ సుప్త మానస చేతనం వల్ల నడుస్తుంటాయి అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మనుషులు అవయవాల చొరబాటు చర్యలన్నీ సుప్త చేతనం వల్ల సుప్త మానస చేతనం వల్ల నడుస్తుంటాయి. మళ్ళీ చెప్తాను. మనుషులు అవయవాల చొరబాటు చర్యలన్నీ సుప్త మానస చేతనం వల్ల నడుస్తుంటాయి, కానీ అది నిజం కాదు. అది నిజం కాదు. మన భౌతిక శరీరం నిజంగా ఒక చైతన్యం. అది శరీరపు చొరబాటు చర్యలన్నింటినీ అదుపు చేస్తుంది. మీరు మీ ఉన్నత మానసంతో దానిని అదుపు చేయగలిగితే ఊహాతీతమైన దానిని అదుపు చేయగలరు. అంటే కింద ఉన్న శుద్ధ చేతన మానసంతో శరీరం వర్క్ చేస్తూ ఉంటుంది, కానీ అది నిజం కాదు. కానీ మనం ఏమనుకోవాలి? అది ఒక చైతన్యంగా భావించాల. ఎప్పుడైతే మనం చైతన్యంగా భావిస్తామో అప్పుడు మళ్ళీ ఊర్ధ్వ మానసంతో ఆ కనెక్షన్ కలిసి మళ్ళీ మన జీవితంలో మార్పులు వస్తాయి. అంతే కదా? అంతకు ముందు ఉన్న జీవితానికి ఇప్పుడున్న జీవితానికి డిఫరెన్స్ లేదా? మనం మామూలుగా ఎలా ఉన్నాం? ఇక్కడ శుద్ధ చేతన మానసంగా ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలాగుంది? ఒక విధంగా ఉంది. కాదు నేను చైతన్యాన్ని అని అనుకున్నప్పుడు ప్రవర్తన ఎలా ఉంది? దాంట్లో మార్పు వచ్చిందా లేదా?
అంటే ఆ చైతన్యంగా ఉండగలగడం అనేది మనం నేర్చుకోవాలి. మళ్ళీ చదవాలి ఈయనమ్మ. సుప్త మానస చే అవయవ మనుషులు అవయవాల చొరపాటు చర్యలన్నీ సుప్త మానస చేతనం వల్ల నడుస్తుంటాయి ఆ, అనుకుంటారు. అంటే శుద్ధ చేత అంటే దాని వల్ల నడుస్తుందని మనం అనుకుంటూ ఉంటాము. ఉమ్, కానీ అది నిజం కాదు. ఉమ్. మన భౌతిక శరీరం నిజంగా ఒక చైతన్యం. అంటే భౌతిక శరీరాన్ని కూడా ఆయన చైతన్యంగా భావించమని చెప్తున్నారు. పూర్తిగా ఎప్పుడైతే చైతన్యంగా భావిస్తామో ఉమ్, అది శరీరపు చొరబాటు చర్యలన్నింటినీ అదుపు చేస్తుంది. చైతన్యంగా భావించినప్పుడు మన ప్రవర్తన మారిందా లేదా? మన యొక్క శరీరం యొక్క చర్యలన్నీ మారినాయా లేవా? అది ఉమ్ మీరు మీ ఉన్నత మానసంతో దానిని అదుపు చేయగలిగితే ఊహాతీతమైన దానిని అదుపు చేయగలరు. మీ ఉన్నత మానసంతో దానిని అదుపు చేయగలిగితే ఉమ్ ఊహాతీతమైన దానిని కూడా అదుపు చేయగలరు. అది ఉన్నత మానసంతో వచ్చినప్పుడు చైతన్యంగా అనుకున్నప్పుడు ఒక మార్పు వచ్చింది శరీరం. ఓకే. ఉన్నత మానసంతో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు అక్కడకు ఇంకొంచెం మార్పు వస్తుంది. ఇలాగా ఆ శరీరం యొక్క మార్పులు చైతన్యంగా భావించండి అని చెప్తున్నారు. ఎప్పుడు చైతన్యంగా భావిస్తామో ఊర్ధ్వ మానసం నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా మనలో ఇంకా మార్పులు తీసుకొచ్చుకుంటుంటాం. అది ఉమ్. అయితే దానితో పాటు మీరు సూక్ష్మ, నిమ్న, మనో ప్రాథమికాలను కూడా అదుపు చేయాలి. దానితో పాటు సూక్ష్మ అయితే దానితో పాటు మీరు సూక్ష్మ, నిమ్న, మనో ప్రాథమికాలను కూడా అదుపు చేయాలి. ఆ ఒక ఆత్మగా మీరు ఈ మూడింటిని అదుపు చేస్తే ఆ ఉమ్, మూడు ఒకే అంశంగా పనిచేస్తాయి. ఉమ్. ఇక్కడ మీకు అర్థమైందా? నిన్న మనం చదువుకున్నాం ఎక్కడ? నిన్న బుక్ ఏంటి? మాధవి చదివే బుక్ ఆత్మ విమర్శ. ఆత్మ విమర్శలో కూడా ఆయన చెప్తుంటాడు, మీ ప్రజెంట్ చైతన్యం ఒక లక్ష్యంతో ఉండనియండి, ఆ లక్ష్యాన్ని మీ లోపలికి చొరబడేటట్లు చెయ్యాలి అని. అలాగే నిమ్న నిమ్న మానసం వీటన్నింటినీ కూడా మరలా ఊర్ధ్వ మానసం నుంచి వచ్చిన సంకేతాలతోటి ఆ ఇక్కడ ఉన్న దాన్ని ఎప్పుడు మనం మార్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఆ ఊర్ధ్వ మానసం నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ని క్యాచ్ చేస్తూ ఆ లక్ష్యం వైపు మనం వెళ్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ లక్ష్యం వైపు వెళుతూ ఉంటామో అప్పుడు గత నిమ్న మానసంలో ఉన్న వాటిని మళ్ళీ బయటికి ప్రదర్శించనీయకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఇదంతా ఎవరు చేయాలి? మనమే చేయాలి. మనం చేస్తేనే అక్కడ కరెక్ట్ అవుతుంది. అది ఇప్పుడు చెప్పిన లైన్ ఒకసారి చదువు. అయితే దానితో పాటు మీరు సూక్ష్మ, నిమ్న, మనో ప్రాథమికాలను కూడా అదుపు చేయాలి. ఒక ఆత్మగా మీరు ఈ సూక్ష్మ నిమ్న సూక్ష్మ, నిమ్న, మనో ఈ మూడింటిని కూడా బ్యాలెన్స్ చేయగలగాలి. ప్రాథమికాలను కూడా అదుపు చేయాలి. ఒక ఆత్మగా మీరు ఈ మూడింటిని అదుపు చేస్తే ఆ మూడు ఒకే అంశగా పనిచేస్తాయి. దీన్ని దీన్ని వ్యక్తిత్వాన్ని సమగ్రతలోకి తేవడం అంటారు. దీన్ని వ్యక్తిత్వాన్ని సమగ్రతలోకి తీసుకురావడం అంటారు. ఈ వ్యక్తిత్వాన్ని మీరు మానవ ఆత్మతో మిళితం చేయడం అంటే సోల్ ఇన్ఫ్యూజన్ అంటారు. ఎప్పుడైతే ఊర్ధ్వ మానసంతో కనెక్ట్ అయ్యి మానవాత్మ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్స్ మనం ఎప్పుడైతే తీసుకుంటూ ఇక్కడ ఆ సర్వీస్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా మానవాత్మతో ఆ కనెక్టివిటీ మనకి వస్తుంది అని చెప్తున్నారు. ఎక్కడున్నాం మనం? నిమ్న మానసంలో ఉన్నాం. నిమ్న మానసం నుంచి చైతన్యంగా మారాం. చైతన్యంగా మారి తర్వాత ఊర్ధ్వ మానసంతో కనెక్ట్ అయ్యాం. ఊర్ధ్వ మానసంగా తయారైన తర్వాత మానవాత్మ
మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటది. ఇది చెయ్యి, ఇది అంటే ఇప్పుడు ఉన్నత మానసంగా మారాము అంటే మనలో దర్శనాలు, ఆదర్శాలు ఇవన్నీ ఉన్నాయని మనం క్యాచ్ చేయగలగాలి. ఎప్పుడైతే మనం దాంట్లో ఉన్నాము అంటే మనం ఉన్నత మానసంలో ఉన్నామని అర్థం. ఎప్పుడైతే ఉన్నత మానసంగా మారామో మనకి మానవాత్మ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ మన ద్వారా పని చేయించుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఇంకా ఉన్నత మానసంగా ఉండి మానవాత్మ చెప్పింది చేస్తూ ఉంటామో మన నిమ్న మానసము, మరి సూక్ష్మ మానసిక ఇవన్నీ కూడా సైలెంట్ అయిపోయి ఒక బ్యాలెన్స్ స్టేట్ లోకి వచ్చి మనము ఒక దివ్యత్వం వైపు, ఆ సేవ వైపు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇది ఒక ఆర్డర్ ఫార్మింగ్. ఈ స్థాయిలో మీరు మీ శరీరాలను మీరు కోరుకున్న విధంగా ఉపయోగించగలరు. మనకి ఏది ఎలాగా ఉపయోగించాలో ఏ శరీరాన్ని అలాగా జాగ్రత్తగా మనం ఫీల్ చేయగలుగుతాం. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. మనం నిమ్న మానసంగానే ఉన్నామా, ఉన్నత మానసంగా తయారయ్యామా లేదా, చైతన్యంగా ఉండగలుగుతున్నామా లేదా, మరి ఆ మానవాత్మ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతున్నామా లేదా, ఇవన్నీ మనము గుర్తించగలగాలి. నేను ఉన్నత మానసంలోకి వెళ్ళాలంటే నాకు ఇలా ఉంది కాబట్టి నాకు మానవాత్మ కొన్ని పనులు అప్పచెప్తది. ఈ పనులు నేను పూర్తి చేస్తూ ఉంటాను. ఈ పనులు ఎప్పుడైతే చేస్తూ ఉంటానో మన నిమ్న మానసము, సూక్ష్మ మానసిక తల ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్ లోకి వెళ్ళిపోతాయి. వీటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండదు. అదే విధంగా మీ సూక్ష్మ శరీరాన్ని గ్రహం చుట్టూ సూక్ష్మ తలంలో ప్రయాణింపజేయగలరు. మీ సూక్ష్మ శరీరాన్ని మీ సూక్ష్మ శరీరాన్ని గ్రహం చుట్టూ సూక్ష్మ తలంలో ప్రయాణింపచేయగలరు. మీ సూక్ష్మ శరీరాన్ని గ్రహం చుట్టూ సూక్ష్మ తలంలో ప్రయాణింపజేయగలం. మనం హాస్టల్ ట్రావెల్ బాగా చేయగలుగుతాం. ఇంకా అది మనో శరీరాన్ని ఆలోచన రూపాలతోనూ ఉన్నత స్థాయి మనో కేంద్రాలతోనూ అనుసంధానతలోకి తెచ్చి అనేక మర్మాల రహస్యాలను ఛేదించగలరు. ఏందమ్మా? మనో శరీరాన్ని ఆలోచన రూపాలతోనూ ఉన్నత స్థాయి మనో కేంద్రాలతోనూ అనుసంధానతలోకి తెచ్చి అనేక మర్మాల రహస్యాలను ఛేదించగలరు. ఓకే, ఏమనుకోక మళ్ళీ చదవాలని. సారీ. మనో శరీరాన్ని ఆలోచన రూపాలతోనూ ఉన్నత స్థాయి మనో కేంద్రాలతోనూ అంటే మనస్సుకు సంబంధించి మనసులో కొన్ని ఏమనుకుంటున్నాం, ఉన్నత స్థాయి మాస్టర్స్ ఇచ్చినవన్నీ ఈ మనస్సులోకి తీసుకొని వాటిని ఆలోచన రూపాలుగా మార్చి వాటిని భౌతికంలోకి మనం క్రియేట్ చేస్తున్నాం. అది మనో శరీరాన్ని ఆలోచన రూపాలతోనూ ఉన్నత స్థాయి మనో కేంద్రాలతోనూ అనుసంధానతలోకి తెచ్చి అనేక మర్మాల రహస్యాలను ఛేదించగలరు. అంతే కదా, ఇది వరకు తెలియదు. ఇప్పుడు ఇప్పుడు వంశీ సార్ ఉన్నారు, మరి మనము కర్మను కూడా పాజ్ లో పెట్టుకోవచ్చు అని చెప్పారు. కర్మ విపాకం చేసుకుంటే కర్మలు క్లియర్ చేసుకునే శక్తి మనకు ఉంది అన్నారు. భవిష్యత్తులో రాబోయే కర్మలు చూడొచ్చు అన్నారు. మరి ఇవన్నీ మర్మాలే కదా, వీటన్నింటిని బయటికి తీసుకురాగలిగారా లేదా సార్? అది సోల్ ఇన్ఫ్యూజన్ కు 3 దశలు ఉన్నాయి. 3 పాయింట్స్ చెప్పారు. మీ సౌర దేవదూత మీ 3 అంచెల వ్యక్తిత్వాన్ని అదుపు చేసేటప్పుడు, మీ సౌర దేవదూత మీ 3 అంచెల వ్యక్తిత్వాన్ని అదుపు చేసేటప్పుడు. సెకండ్ పాయింట్, మీ మానవాత్మ కలశపు 9 దళాలను వికసింప చేసుకున్న తరువాత సౌర దేవదూతతో కలిసిపోతుంది. అంటే ఆత్మ మానవాత్మగా మారుతుంది.
ఫస్ట్ మానవాత్మ యొక్క డైరెక్షన్ లో మన ఆత్మ వర్క్ చేస్తుంది. చేశాక మన ఆత్మ మళ్ళీ మానవాత్మగా మారుతుంది. మానవాత్మగా మారాక సౌర దేవత నుంచి వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్, ఆ జ్ఞానాన్ని పొంది ఎన్ని దళాలు? 9 దళాలను 9 దళాలను యాక్టివ్ వికసింప చేసుకుంటది. చేసుకున్న ఆ, తర్వాత సౌర దేవదూతతో కలిసిపోతుంది. ఆ, వికసింప చేసుకున్న తర్వాత సౌర దేవతతో కలిసిపోతుంది. అది మానవాత్మ సౌర దేవతతోటి కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అది ఆత్మ మానవాత్మగా మారుతుంది, మానవాత్మ సౌర దేవతతో కనెక్ట్ అవుతుంది తర్వాత. థర్డ్ పాయింట్, మానవాత్మ సౌర దేవదూత సహాయంతో కలశాన్ని నాశనం చేసి విజయవంతమైన విముక్తి పొందిన మానవ ఆత్మగా ఆధ్యాత్మిక త్రయంలోకి ప్రవేశించినప్పుడు ఆధ్యాత్మిక త్రయం మనో శాశ్వత అణువు, అంతరావబోధ శాశ్వత అణువు, ఆత్మిక శాశ్వత అణువులతో కూడి ఉంటుంది. మరి మళ్ళీ ప్రాసెస్ చెప్తాను. అంటే నువ్వు మొత్తం చదివితే నాకు ఒక్కొక్క వర్డ్ చదువు. ఓకే మ్యామ్. మానవాత్మ సౌర దేవదూత సహాయంతో ఉమ్, కలశాన్ని నాశనం చేసి ఉమ్, విజయవంతమైన విముక్తి పొందిన మానవ ఆత్మగా ఆధ్యాత్మిక త్రయంలోకి ప్రవేశించినప్పుడు. ఒక్క నిమిషం. ఆత్మ మానవాత్మగా మారింది. మానవాత్మ సౌర దేవతలతో కనెక్ట్ అయింది. సౌర దేవతల నుంచి నాలెడ్జ్ తీసుకున్నాక దీని కళిసం ఆ తీసేసి ఈ మానవాత్మ మళ్ళీ పూర్తిగా మానవాత్మగా మారి ఒక ఆధ్యాత్మిక త్రయంలోకి వెళ్తది అంటున్నారు. ఇది ఒక ఆధ్యాత్మిక త్రయంలోకి వెళ్ళటం అంటే మనం ఇప్పుడు దాకా ఎమ్మన్ని వెళ్ళిపోతాము అని అనుకుంటున్నాం. నాకు ఇది చూడు, ఈ ప్రాసెస్ ఎంత ఉందో. ఆత్మ మానవాత్మగా మారుతుంది. మానవాత్మ మళ్ళీ సౌర దేవతల నుంచి నాలెడ్జ్ తీసుకుని అది కలశాన్ని తీసేసి తర్వాత ఆధ్యాత్మిక త్రయంలోకి వెళ్తది. అప్పుడు ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్తది. మనకి ఇప్పుడు దాకా తెలియదు. చదువు ఇంకా అక్కడ ఈ పాయింట్ చదువు. మానవాత్మ సౌర దేవదూత సహాయంతో ఉమ్, కలశాన్ని నాశనం చేసి ఉమ్, విజయవంతమైన విముక్తి పొందిన మానవ ఆత్మగా ఆధ్యాత్మిక త్రయంలోకి ప్రవేశించినప్పుడు. అంటే పూర్తిగా మానవాత్మగా తయారైంది. ఇప్పటిదాకా సౌర దేవతల కనెక్షన్ తోటి వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఏంది, ఇంకా కనెక్షన్ అవసరం లేదు దానికి. పూర్తిగా మానవాత్మగా మారిపోయింది. ఈ మానవాత్మగా మారడమే ఆధ్యాత్మిక త్రయంలోకి ప్రయాణం చేయడం అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక త్రయం మనో శాశ్వత అణువు, అంతరావ బోధ శాశ్వత అణువు, ఆత్మిక శాశ్వత అణువులతో కూడి ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక త్రయంలోకి వెళ్ళాక అంతరావబోధ శాశ్వత అణువు, ఆధ్యాత్మిక త్రయం మనో శాశ్వత అణువు, అంతరావ బోధ శాశ్వత అణువు, ఆత్మిక శాశ్వత అణువు. అంటే ఈ 3 అణువులుగా తయారై ఉంటది. మనో శాశ్వత అణువు, మనో శాశ్వత అణువు, అంతరావ బోధ శాశ్వత అణువు, అంతరావబోధ శాశ్వత అణువు, ఆత్మిక శాశ్వత అణువు. ఈ 3గా మారి ఉంటది. అప్పుడు ఎంత ప్రాసెస్ చూడండి. అణువులతో కూడుంటుంది. ఆత్మ మానవాత్మగా మారడానికి, మానవాత్మగా మారాక సౌర దేవతల నుంచి కనెక్ట్ అయ్యి ఉండి సౌర దేవతల నుంచి నాలెడ్జ్ తీసుకుంటూ తన కలశాన్ని బ్లాస్ట్ చేసేసి తరువాత అది ఏమవుతుంది, ఆ మానవాత్మగా మారి ఆధ్యాత్మిక త్రయంలోకి ప్రయాణం చేస్తుంది. ఆధ్యాత్మిక త్రయంలోకి ప్రయాణం చేశాక తన మనో అంతరావబోధ ఆత్మిక అణువులుగా మారిపోతుంది. అంతే కదా ప్రాసెస్. ఈ దిశలో మానవుడు అర్హతుడు, 4వ స్థాయి ఉపదేశకుడు లేదా అధినేతగా మారి వ్యక్తిత్వపు పదార్థాలను, అంశాలను అదుపు చేయగలడు. ఈ దిశలో మానవుడు అర్హతుడు, 4వ స్థాయి ఉపదేశకుడు
ఉమ్, లేదా అధినేతగా మారి ఉమ్, వ్యక్తిత్వపు పదార్థాలను అంశాలను అదుపు చేయగలడు. అంతే. ఉమ్, అతను ఆధ్యాత్మిక త్రయంలోని శాశ్వత అణువులతో భూమి, నీరు, వాయువులను అదుపు చేయగలడు. భూమి, నీరు, వాయువులను అదుపు చేయగలుగుతాడు. ఆ పై లైన్ ఈ లైన్ మళ్ళీ ఒకసారి చదవమలా. ఈ దిశలో మానవుడు అర్హతుడు. ఉమ్, 4వ స్థాయి ఉపదేశకుడు. ఉమ్, 4వది చేతన మానసం అన్నారు కదా మేడం. 4వ అవును. స్థాయి ఉపదేశకుడు అప్పుడు చేతన మానసంగా మారిపోయింది. లేదా అధినేతగా మారి ఉమ్. వ్యక్తిత్వపు పదార్థాలను అంశాలను అదుపు చేయగలడు. అంటే వ్యక్తిత్వపు పదార్థాలను ఇప్పుడు మానవుడిగా జన్మ తీసుకుంటారు కదా, తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు ఉంటుంది. ఎలా పడితే వాళ్ళ ప్రవర్తన అలా ఉండదు. మానవాత్మగా మారినప్పటికీ వాళ్ళు ఆధ్యాత్మిక త్రయంలోకి వచ్చాక మళ్ళీ జన్మ తీసుకున్నప్పటికీ వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో క్లారిటీ ఇస్తున్నారు. అది మళ్ళీ చదువు. అతను ఆధ్యాత్మిక త్రయంలోని శాశ్వత అణువులతో భూమి, నీరు, వాయువులను అదుపు చేయగలడు. భూమి, నీరు, వాయువులను అదుపు అదుపు చేయగలుగుతాడు. చేయగలడు. ఉమ్, మానవ చైతన్య మూలాలతో గొప్ప సామర్థ్యాలు నిద్రాణంగా ఉన్నాయి. ఉమ్. అంటే ఎన్నో నిద్రాణంగా ఉన్న వాటిని కూడా మళ్ళీ యాక్టివ్ చేయగలుగుతారనా? మానవ చైతన్య మూలాలతో గొప్ప సామర్థ్యాలు నిద్రాణంగా ఉన్నాయి. ఓకే, అంతవరకు చాలేమా లావణ్య? 1 లైన్ మేడం, అయిపోతుంది పాయింట్. ఉమ్, ఇంకొక 3 లైన్స్ ఉన్నాయి మేడం, చదివేస్తా. చాప్టర్ అయిపోద్దా? 3 పాయింట్స్ అయిపోతాయి. ఓకే ఓకే. కాదు, ఒకటి లోపల గుర్తొస్తుంది, ఒకసేపు ఆగైతే. మామూలుగా జన్మలు తీసుకున్నాం. జన్మలు తీసుకున్న తర్వాత జన్మల పరంపరలో అధర్మాల యొక్క జ్ఞానాన్ని ఆత్మ చుట్టూ ఉంచుతాం. ఈ ఆత్మ చుట్టూ లక్షల పొరలుగా ఉంచాక ఈ ఆత్మ ఊర్ధ్వ మానసం ఊర్ధ్వ సౌరదేవ ఊర్ధ్వ మానసం నుంచి లో ఉన్న మాస్టర్స్ నుంచి శక్తిని తీసుకుంటూ ఉంటది. ఆ శక్తిని తీసుకునేటప్పుడు పూర్తిగా ఆ శక్తి ఆత్మని చేరేలోపు ఈ చుట్టూ లక్ష పొరలు ఉంటాయి కదా, అవి శక్తిని గ్రహించేసి మళ్ళీ యథా రాజా తదా ప్రజ అన్నట్టు మళ్ళీ దుర్గుణాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాగా జన్మల పరంపరలో జరగగా 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 ఆత్మ పూర్తిగా ఈ చుట్టూ ఉన్న లక్ష పొరల్ని కరిగించేస్తుంది. ఎప్పుడైతే ఆత్మ వీటన్నింటినీ కరిగించేస్తుందో ఆత్మ కాంతివంతంగా తయారవుతుంది. అప్పుడు అది ఆత్మ తలాల్లోకి వెళ్తది. ఈ ఆత్మ ఏమవుతుంది? మానవాత్మగా మారడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే మానవాత్మగా మారుతుందో ఆ మానవాత్మగా మారాలి అనుకుంటుందో మానవాత్మగా ఒక బ్రాండ్ వచ్చేస్తుంది. దానికి వచ్చాక సౌర దేవతల నుంచి నాలెడ్జ్ తీసుకుంటూ దాని కలిశాన్ని పూర్తిగా బ్లాస్ట్ చేసేసి మానవాత్మగా తయారవుతుంది. ఈ మానవాత్మ ఆధ్యాత్మిక త్రయంలోకి వెళ్తది. ఎప్పుడైతే ఆధ్యాత్మిక త్రయంలోకి వెళ్తుందో అప్పుడు మళ్ళీ భూమి మీదకి జన్మలు అనేవి ఉంటాయి కదా. వచ్చినప్పటికీ కూడా నిమ్న మానసంలోవి వీటన్నింటినీ ఏమి బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా వాటన్నింటిని దాటేసింది కదా. ఇవన్నీ ఏమి ఒకవేళ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావంతో కూడా ఏదైనా జరగపోయినా అది జరగనివ్వకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ మానవాత్మగా ఉండి మనం భూమి మీద సౌరదేవతలు ఇచ్చిన వర్క్ను పూర్తి చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఇది ప్రాసెస్, నాకు తెలిసిన ప్రాసెస్. అంటే తారకం గారి బుక్స్ లో చదివినప్పుడు నాకు కొంచెం తెలిసింది. మళ్ళీ ఒక 3 లైన్స్ ఉన్నాయి మేడం, చెప్పేస్తాను. ఉమ్, అతను ఆధ్యాత్మిక త్రయంలోని శాశ్వత అణువులతో భూమి, నీరు, వాయువులను అదుపు చేయగలడు. శాశ్వత అణువులతోటి భూమి, నీరు, వాయువులను ఉమ్, అదుపు చేయగలడు. అంటే ఆధ్యాత్మిక త్రయంలోకి వచ్చినప్పుడు ఏమేంటి ఉండేది? మానస ఒక్కసారి మళ్ళీ వెనక్కిళ్ళు.
బోధ అణువులు ఆధ్యాత్మిక త్రయం మనోశాశ్వత అణువు. మనోశాశ్వత అణువులు, అంతరాల అంతరావబోధ బోధ అణువులు, ఆత్మీయ అణువులా? ఆత్మిక 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 శాశ్వత అణువు. ఆత్మిక శాశ్వత అణువులు అంటే వీటిల్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. జస్ట్ మాస్టర్స్ ఇలా ఉంటుంది అని తెలుసుకోండి అంతవరకే. ఉమ్, మానవ చైతన్య మూలాలతో గొప్ప సామర్థ్యాలు నిద్రాణంగా ఉన్నాయి. ఉమ్, ఆ సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక వాస్తవీకరణ అవసరం. ఉమ్, అయిపోయింది. అంతే. ఓకే మాస్టర్స్, నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన మాస్టర్స్ అందరికీ, అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి.